అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. సో దాదాపు కొత్త పెన్షన్ల కోసం 10 లక్షల మంది అప్లై చేసిరట. మరి 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు వస్తాయా అంటే క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది. అసలు పెన్షన్లు రావాలంటే కండిషన్లు ఏంది, ఎంతమందికి పెన్షన్లు రాబోతున్నాయి? ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖు నుండి కొత్త పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు? మరి పెన్షన్లు 2016 రూపాయల లేకపోతే 4000 రూపాయల, కొంతమందికి 6000 రూపాయల పెన్షన్ ఇస్తా అని కూడా చెప్పారు. మరి పెన్షన్లు ఎవరికి ఎంత రాబోతున్నాయి, ఏం కథ అనేది వీడియోలో పిన్ టు పిన్ మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. దాదాపు 1,28,000 మందికి పెన్షన్లు రద్దు చేసిరు. పెన్షన్లను మొత్తం కూడా కొట్టేసేటటువంటి కార్యక్రమం చేసిరు. డోర్ టు డోర్ సర్వే చేసిరు. ఆ సర్వేలో చాలా మంది పెన్షన్లు తప్పు చూపించారట. అంటే ఏజ్ రాకపోయినా కూడా కొంతమంది పెన్షన్లు తీసుకుంటారట, చనిపోయినటువంటి వాళ్ళకి కూడా పెన్షన్లు వస్తున్నాయట. 3-4 నెలల నుండి అసలు కొంతమంది పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారట. ఆ పెన్షన్లు వస్తున్న కొద్దీ వేరేటోళ్ళే వాడుకుంటున్నారట. ఇట్లా రకరకాల వ్యవహారాలు నడుస్తున్నాయి. సో ఏదేదైతే పెన్షన్లకు సంబంధించినటువంటి అంశంలో తప్పులు తడకలు ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు 1,28,000 మందికి సంబంధించిన పెన్షన్లను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేటటువంటి కార్యక్రమం చేశారు. సో ఇప్పుడు కొత్త పెన్షన్లు దాదాపు 3 లక్షల మందికి ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఆల్రెడీ 1,00,000 మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చిరు. ఇప్పుడు పోయిన నెలలో ఈ నెలలో 1,00,000 మంది దాకా పెన్షన్లు ఇచ్చారు, కొత్త పెన్షన్లు. ఆ కొత్త పెన్షన్లలో దాదాపు 20% 4,000 రూపాయల పెన్షన్ కొంతమందికి ఇచ్చిరు. ఇంకా తర్వాత వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్లు కూడా వచ్చినాయి కదా. ఇప్పుడు వితంతులకు, ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్నారట. దాదాపు 10 లక్షల మంది పెన్షన్ల కోసం అప్లై చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 3 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ పెన్షన్లకు కూడా చాలా కొత్త కండిషన్లు రేవంత్ రెడ్డి పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన ఇంట్లో అమ్మకి నాన్నకు పెన్షన్ వచ్చేది, తాతకు ఆ తర్వాత నాయనమ్మకు కూడా పెన్షన్ వచ్చేది, తాతకు అమ్మమ్మకు కూడా పెన్షన్ వచ్చేది. ఎంతమంది అర్హులు ఉంటారో, ఎవరెవరికైతే ఏజ్ ఉంటుందో, ఆ పెన్షన్ వచ్చేటటువంటి ఏజ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కొత్త రూల్స్ పెట్టిండు, కొత్త కండిషన్లను తెరపైకి తీసుకొచ్చిండు. ఇప్పుడు పెన్షన్లు అందరికీ రావట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది ఇప్పుడు కొత్తవి అంటే, ఒక్క ఇంట్లో ఒక్కళ్ళకు మాత్రమే పెన్షన్ వస్తుందట. కేసీఆర్ ఉన్నప్పుడు మా తాతకు పెన్షన్ ఇచ్చిండు, మా నాయనమ్మకు కూడా పెన్షన్ వచ్చింది. ఇప్పుడు అట్లా కాదు, రేవంత్ రెడ్డి వచ్చిండు కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మా నాయనమ్మ కన్నా పెన్షన్ వస్తుంది, మా తాత కన్నా పెన్షన్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది తెలుసా మీకు? ఇంకోటి అర్థమైతలేదు. ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరికి పెన్షన్ వచ్చింది అనుకో, ఒక ఇంట్లో ఇద్దరికి పెన్షన్ వచ్చింది అనుకో, దీంట్లో ట్విస్ట్ అని చెప్పనా? 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పారు కదా ప్రతి నెల. ఇన్ కేసు కాంగ్రెస్ ప్రభుత్వం 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పినప్పుడు, ఒకవేళ ఈ 2,500 రూపాయలు ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఇంట్లో ఆల్రెడీ పెన్షన్ వస్తుంది, మా తాత, ఇప్పుడు మా నాయనమ్మ ఉన్నారు, తాత నాయనమ్మ ఇద్దరు ఉన్నారు. అయితే మా తాతకు ఆల్రెడీ 2,016 రూపాయల పెన్షన్ వస్తుంది కాబట్టి మా నాన్నమ్మకి ఏది 2,500 రూపాయలు రావట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతేందుకు, ఇప్పుడు మా నాన్న అమ్మ ఇద్దరు ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నకు పెన్షన్ వస్తుంది 2,016 రూపాయలు, మా అమ్మకి 2,500 రూపాయలు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం నెలకి ఇస్తానట్టు ఇయ్యాలి కదా, ఇయ్యరట. ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ ఒక వ్యక్తికి గవర్నమెంట్ నుండి పెన్షన్ వస్తున్నప్పుడు మళ్ళీ ఇంకో వ్యక్తికి 2,500 రూపాయలు ఎందుకు అనేటటువంటి ఉద్దేశంతో ఇయ్యరట. ఇంకో ఇది ఒక పెద్ద ట్విస్ట్. ఇప్పుడు ఇంకోటి ఏంది, అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఇద్దరిద్దరు కూడా పెన్షన్లు వచ్చేటి. ఇప్పుడు అట్లా లేదు సిచ్యువేషన్. ఒక ఇంట్లో ఒక్కళ్ళకు మాత్రమే పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారట. అది కూడా 2,016 రూపాయలు మాత్రమే. దీంట్లో 4,000 రూపాయల పెన్షన్ ఎవరికి వస్తుందట అంటే, 4,000 రూపాయల పెన్షన్ వికలాంగులకు వస్తుందట. వికలాంగులకు 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు. అదే 2,016 రూపాయలు అందరికి పెన్షన్ వస్తుంది, ముసలోళ్ళకి ఎవరికైనా, వృద్ధులకు ఎవరికైనా. సో ఇది రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన కొత్త రూల్ అండ్ కొత్త కండిషన్. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా రూల్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్తా. న్యూ రూల్స్ ఏంది, పెన్షన్లు రావాలంటే కొత్త రూల్స్ ఏంది, ఇది అనేది మీకు చెప్తా. ఇప్పుడు దాదాపు నాకున్న సోర్స్ అయితే 42 లక్షలు 45 లక్షల మందికి ఎవరికో పెన్షన్లు వస్తున్నట్టున్నాయి మొత్తం మీద. అయితే ఈ పెన్షన్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పెన్షన్లు, పాత పెన్షన్లను కూడా రేవంత్ రెడ్డి కొంత సెటరేట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా 3 లక్షల మందికి రేవంత్ రెడ్డి పెన్షన్లు ఇవ్వడానికి తయారవుతున్నాడు. ఎప్పుడు? ఆగస్టు 15వ తారీఖు రేవంత్ రెడ్డి కొత్తగా పెన్షన్లు ఇస్తారట. అయితే ఈ పెన్షన్లలో రూల్ నెంబర్ 1 ఏంది,
ఇంట్లో ఒక్కళ్ళకు మాత్రమే పెన్షన్. ఇంట్లో ఒక్కళ్ళకి మాత్రమే పెన్షన్. ఇద్దరు ముగ్గురు అర్హులు ఉన్నా కూడా ఇంట్లో ఒక్కళ్ళకే పెన్షన్ వస్తుంది. రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 ఏంది? ఐటీ కట్టేటటువంటి వాళ్ళకి పెన్షన్ రాదట. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారు కదా, ఐటీఆర్ ఫైల్ చేసినటువంటి వాళ్ళు, ఐటీఆర్ ఫైల్ చేసే వాళ్ళకి పెన్షన్ లేదు. ఇప్పుడు ఐటీఆర్ సాధారణంగా ఫైల్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా విలేజ్లో హౌస్ లోన్ కావాలని అన్నారు అనుకో, మాకు హౌస్ లోన్ కావాలి, ఒక 20 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు మా ఇంటి పైన లోన్ కావాలన్నారు అనుకో, ఆ లోన్ ఇచ్చేటోడు ఏం చేస్తాడు? ఇంటికి వచ్చి మీకు ఐటీ రిటర్న్ ఉంటేనే లోన్ వస్తా, లేకపోతే రాదని 100 రూపాయలు కట్టండి, 200 రూపాయలు కడితే ఐటీ అయిపోతుంది, ఏమున్నదని చెప్పి ఐటీఆర్ ఫైల్ చేపిస్తాడు. ఐటీఆర్ ఉంటేనే లోన్ వస్తుందంటే పాపం వాళ్ళు ఇమీడియట్లీ పైసలు కావాలనే ఆలోచనతో ఐటీఆర్ ఫైల్ చేస్తారు. ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ చేసేటటువంటి వాళ్ళకు రావట పెన్షన్లు. ఐటీ ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇయ్యరు అనేది ఇది రూల్ నెంబర్ 2. ఇంకా రూల్ నెంబర్ 3 ఏంది చెప్పనా? 3 నెలల నుండి 3 మంత్స్ నుండి పెన్షన్ తీసుకోకుండా ఉంటారు కదా, 3 మంత్స్ నుండి పెన్షన్ తీసుకోకుండా ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికాడ పెన్షన్లు వస్తాయి, వీళ్ళు హైదరాబాద్కి వస్తారు, హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో పని చేసుకుంటారు. సో ఇంటికాడ 3 నెలల నుండి పెన్షన్ తీసుకుంటలేరు కాబట్టి సో పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళవి కూడా క్యాన్సిల్ చేస్తారట. వీళ్ళకు కూడా పెన్షన్లు రావు, రద్దయిపోతుంది. ఇది రూల్ నెంబర్ 3. ఇంకా రూల్ నెంబర్ 4 ఏందనుకుంటారు? రూల్ నెంబర్ 4 వచ్చేసి సొంత ఇల్లుంటే, అంటే 50 లక్షల రూపాయల కంటే పైన సొంత ఇల్లు కట్టుకుంటారు చూడుర్రి, వాళ్ళకు కూడా పెన్షన్లు 2016 రూపాయలు రావు అనేది ఒక పెద్ద చర్చ. ఇంకోటి ఏంది? 10 ఎకరాల ల్యాండ్ ఉంటే, అంటే 7 ఎకరాల నుండి 10 ఎకరాల పైన ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ రావు అనేది ఒక పెద్ద చర్చ. ఇవన్నీ కొత్త రూల్స్. ఆ తర్వాత ఇంకోటి ఏంది? ఓన్ కార్, 15 లక్షల రూపాయల కంటే పైన కారు ఉంటుంది కదా, వాళ్ళకు కూడా పెన్షన్ ఇయ్యరట. ఎందుకు ఇయ్యరు? మరి రీజన్ ఏంది అంటే 15 లక్షల రూపాయలు కారు కొనుక్కొని ఆ లోన్ పెట్టి నెలకు 20,000 రూపాయలు ఈఎంఐ కడుతున్నప్పుడు వాళ్ళకి పెన్షన్ ఎందుకు? వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయనే కదా ఇంత ధైర్యంతో కారు కొన్నారు, ఇల్లు కొన్నారు, లోన్లు కడుతున్నారు, వాళ్ళకి ఇంకా పైసలు ఎందుకనే ఉద్దేశంతో పెన్షన్లు ఇయ్యరట. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి, కొత్త గైడెన్స్ ఇవి, కొత్త కండిషన్లు ఇవి. ఇక రూల్ నెంబరు 10 ఇప్పటిదాకా చెప్పినాయని, రూల్ నెంబర్ 9, 10 అయిపోయినాయి ఇప్పుడు. ఇక రూల్ నెంబర్ లాస్ట్ ఏంది చెప్పనా? రూల్ నెంబర్ లాస్ట్ వచ్చేసి రేషన్ కార్డుకు ముడి పెడుతున్నారు. రేషన్ కార్డు ఈకేవైసీ ఉండాలి. ఈకేవైసీ ఉంటేనే, ఈకేవైసీ రేషన్ కార్డు ఉండాలంటే తంబు సిస్టమ్ ఉండాలి. చాలా మంది రేషన్ కార్డు ఈకేవైసీ చేపియలేదు ఇప్పటిదాకా. రేషన్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేయలేదు, ఆధార్ కార్డు లింక్ చేయలేదు, రేషన్ కార్డు ఈకేవైసీ కూడా చాలా మంది చేపియలేదు. తంబు పెట్టాలి. ఇప్పుడు తంబు సిస్టమ్ వచ్చింది. ఒకప్పుడు రేషన్ కార్డు నెంబర్ కొడితే అయిపోతుండే, ఇప్పుడు అట్లా లేదు, తంబు పెట్టాలి. తంబు పెడితేనే రేషన్ బియ్యం ఇస్తారు. 3 నెలలకు ఒకటేసారి రేషన్ బియ్యం ఇస్తారు. ఇప్పుడు మీకు పెన్షన్ రావాలంటే కూడా రేషన్ కార్డు ముడి పెడుతున్నారు, రేషన్ కార్డు లింక్ చేస్తున్నారు, రేషన్ కార్డు లింక్ చేసి మీకు పెన్షన్ ఇస్తున్నారు. అన్నిటికీ ఇప్పుడు రేషన్ కార్డు లింక్ చేస్తున్నారు. అన్ని పథకాలకు 2,500 రూపాయలు మహిళలకు కావాలంటే కూడా రేషన్ కార్డుని లింక్ చేస్తున్నారు. కాబట్టి రేషన్ కార్డు ఈకేవైసీ చేపియాలి, ఆధార్ కార్డు అప్డేట్ చేపియాలి, ఆధార్ కార్డు అప్డేట్ చేపియాలి. ఈ రెండిట్లో ఏది చేపియకపోయినా మీరు ఫెయిల్ అవుతారు. ఇది ఒక పెద్ద కండిషన్. ఇప్పుడు ఇది మీరు రేషన్ కార్డు ఈకేవైసీ చేపియకపోయినా, ఆధార్ కార్డు అప్డేట్ చేపియకపోయినా, ఆధార్ కార్డు అప్డేట్ అంటే సాధారణంగా ఏముంటుంది అంటే ఆధార్ కార్డు కూడా ఈకేవైసీ చేపియాలి. ఆధార్ కార్డులో చాలా మందికి వెరిఫైడ్ అని ఉంటుంది, వెరిఫైడ్ కాడ అన్వెరిఫైడ్ అని ఉంటుంది, అన్వెరిఫైడ్. తర్వాత సిగ్నేచర్ కాడ కూడా ఆధార్ కార్డులో మీ సిగ్నేచర్ ఉండదు, అది వెరిఫికేషన్ అయింది కాదన్నట్టు. ఆధార్ కార్డులో మీ సంతకం ఉంటుంది, కింద వెరిఫైడ్, నాన్ వెరిఫైడ్ అని ఉంటుంది. నాన్ వెరిఫైడ్ అంటే ఇంకా వెరిఫికేషన్ చేసుకోలే అన్నట్టు, ఆ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. ఇంకోటి ఆధార్ కార్డులో ఫోటో, ఇది పెద్ద పంచాయతీ. ఇప్పుడు తెలంగాణలో పెద్ద పంచాయతీ ఉందా అంటే ఆధార్ కార్డు ఫోటో. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆధార్ కార్డు తీపిస్తారు, అప్పుడు అంటే తీపించడం అంటే ఆధార్ కార్డు వెరిఫై చేపిస్తారు, అప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేపిస్తారు. ఇప్పటిదాకా చేపియ్యారు. ఇప్పుడు నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఆధార్ కార్డు నేను అప్డేట్ చేయించుకున్నా. ఇప్పుడు నేను మళ్ళీ ఒక 10 ఇయర్స్ తర్వాత ఆధార్ కార్డు అప్డేట్ చేపియాలి. ఎందుకంటే నేను చిన్న పొరగాన్ని ఉన్నప్పుడు ఎట్లున్నాను ఇప్పుడు అట్లుండా, బుర్ర పెరుగుతుంది, ఆ తర్వాత మీసాలు గడ్డాలు వస్తాయి, మారిపోతా. అప్పుడు చిన్నపిల్లోని కదా, ఇప్పుడు మారిపోతున్నాయి కదా, పోతుండే గుర్తుపట్టాలి కదా. ఆధార్ కార్డు చూస్తేనే కదా మనిషిని గుర్తుపట్టేది. మరి ఆధార్ కార్డు చూస్తే మనిషిని గుర్తుపట్టాలంటే ఫస్ట్ అన్ని చేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకోవాలి. మనం రోజు పెరుగుతున్నాం కాబట్టి ఆధార్ కార్డులో ఆధార్ కార్డు అనేది మనకు గుర్తింపు కదా. మనకు గుర్తింపు రావాలంటే మన ఆధార్ కార్డుని చూసే కదా మనం గుర్తించేది. ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకోవాలి. చేపియకపోతే మాత్రం మళ్ళీ ఈ పెన్షన్లు వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. ఇంకా మీకు తెలుస్తలేదు, పాత వాళ్ళకు వచ్చే పెన్షన్లు కూడా రద్దయిపోతాయి.
ఇవన్నీ అప్డేట్ చేయకపోతే, ఇవన్నీ కండిషన్లు అప్లై చేయకపోతే, ఇవన్నీ కండిషన్స్ తోటే మీకు పెన్షన్ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు ఈ కొత్త పట్టుకోతున్నా అర్థమవుతలేదు కానీ ఇట్లా ఉన్నది కథ. ఇంకా తర్వాత పెన్షన్లు ఎట్లా వస్తాయి అనేది మీకు చెప్తా. పెన్షన్లు ఎట్లా వస్తాయి అనేది మీకు చెప్తా. ఇన్ని రోజులు పెన్షన్లు పోస్ట్లో పంపించేటోరు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోస్ట్ మ్యాన్ ఉంటుండే, ఆయన పెన్షన్లు ఇచ్చేది 2016 రూపాయలు. ఆయన ఎక్కడుంటే అక్కడికి పోయి తీసుకునేది మీరు. కొన్ని సందర్భాలలో ఆయనే ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చిపోయేది. ఇప్పుడు అట్లా లేదు, డైరెక్ట్ పెన్షన్లు ఇప్పుడు అకౌంట్లో పడతాయి. బ్యాంక్ అకౌంట్లోనే పెన్షన్లు పడతాయి ఇప్పుడు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో. మీరు చేయాల్సింది ఏంటంటే ఆధార్ కార్డ్, తర్వాత మీకు సంబంధించిన పాస్బుక్ ఉంటుంది, అంటే పెన్షన్ పాస్బుక్, పాస్బుక్, పెన్షన్ పాస్బుక్, ఆ తర్వాత బ్యాంక్ అకౌంటు, ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్, అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఉన్నటువంటి ఫోన్ నెంబర్, ఇవన్నీ లింక్ చేయాలి. దీనికి రేషన్ కార్డు కూడా లింక్ చేయాలని అంటున్నారు. రేషన్ కార్డు కూడా తప్పనిసరి అంటున్నారు. ఇవన్నీ లింక్ చేస్తే ఎవ్రీ మంత్, అంటే ప్రతి నెల 1వ తారీఖు లేదా 31వ తారీఖు మీకు పెన్షన్ పైసలు పడతాయి. పెన్షన్ పైసలు మీ అకౌంట్లో పడతాయి. ఇన్ని రోజులు మీ ఇంటికి వచ్చి ఇచ్చేటోళ్ళు, లేకపోతే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సతాయించేటోళ్ళు, మీరు కూడా పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అని చెప్పి అందరిని అడిగేటోళ్ళు. ఇప్పుడు అడగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పెన్షన్ పైసలు మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. మీరు చేయాల్సింది ఏంటంటే లింక్ చేయాలి. ఏం లింక్ చేయాలి? ఆధార్ కార్డు, పాస్బుక్, బ్యాంక్ అకౌంటు, మీ ఫోన్పే ఏదైతే ఉన్నదో ఆ నెంబరు, మీకు పర్మనెంట్ నెంబరు మెసేజ్ రావడానికి, ఆ తర్వాత రేషన్ కార్డు కూడా లింక్ చేయాలని చెప్తున్నారు. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఇంకో పని ఏంది చెప్పనా? మీరు చేయాల్సిన ఇంకో పని, మీ బ్యాంకు అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. ఐఎఫ్ఎస్సి నెంబరు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఏ బ్రాంచ్ బ్యాంకుది, ఆ బ్యాంకు ఏ మండలంలో ఉన్నది, ఏం కథ అనేది మొత్తం అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్లో డీటెయిల్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు చేయాల్సింది అది. అందరు చేయాలి ఈ పని, ఒక్కళ్ళు కాదు. పాత పెన్షన్లు వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ పైసలు పడతాయి. మీరు ఇప్పుడు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే పైసలు వస్తాయి. ఏదో ఇంటికాడ కూర్చొని ఈ రోజులు పెన్షన్ వచ్చినట్టు మాకు వస్తుందంటే కాదు, ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్కే పడతాయి పైసలు. ఇప్పుడు కొత్తగా ఇది రేవంత్ రెడ్డి కండిషన్లు పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. చూద్దాం ఏం జరగబోతున్నాయి. ఇది పెన్షన్లకు సంబంధించినటువంటి వ్యవహారం, కానీ రకరకాల కండిషన్లు ఏందో అర్థమవుతలేదు. వేరే కాడికి పోతే పైసలు రావట, ఐటీ కడితే పైసలు రావట, కారు ఉంటే పైసలు రావట, ఇల్లు ఉంటే పైసలు రావట. ఇదంతా చాలా విచిత్రం అనిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తారో ఏందో అర్థమవుతలేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పెన్షన్లు అందరికీ వచ్చినాయి కదా, ఇప్పుడు దీనిలో కొత్తగా ఏమున్నదో నాకు తెలుస్తలేదు. మరి చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.